అందరి నమస్కారం. నేను మీ భరద్వాజ శర్మ. ఈరోజు మనం తెలుసుకో టాపిక్ ఏంటంటే గ్రహాల యొక్క దృష్టి ప్రభావాలు మేషలగ్నానికి ఏ విధంగా ఉంటాయో గమనిద్దాం. మరి ఈ మేషలగ్నం పైన 9 గ్రహాల యొక్క దృష్టి ముఖ్యంగా మొదటగా మనము తీసుకునే గ్రహం ఏంటంటే రవిగ్రహాన్ని తీసుకుందాం. మరి ఈ రవిగ్రహం అనేది మనకి పంచమ స్థానాధిపతి అవుతారు, అంటే త్రికోణాధిపతి. కాబట్టి సూర్యుడు ఎక్కడ కూర్చున్నా కానీ మేషలగ్నం పైన దృష్టి పెట్టడం వల్ల విద్య, సృజనాత్మకత, పిల్లలు, ఉన్నత స్థానాలు, నాయకత్వం మరియు ప్రభుత్వ సంబంధ వ్యవహారాలు మంచి సుఫలితాన్ని ఇక్కడ ఇస్తూ ఉంటాడు. ఇక చంద్రుడిని తీసుకున్నట్లయితే చంద్రుడు మనకి 4వ స్థానాధిపతి అవుతాడు. చంద్రుడు మరియు మేషలగ్నం పైన దృష్టి స్థారించడం వలన మనశ్శాంతి, సుఖాలు, తల్లి, గృహ సౌఖ్యం, మంచి భావోద్వేగ స్థిరత్వాన్ని ఇక్కడ కలగజేస్తూ ఉంటాడు. ఇక మనము కుజుని తీసుకున్నట్లయితే కుజుడు 1వ స్థానానికి 8వ స్థానానికి ఇక్కడ అధిపతి అవుతాడు. కుజుడు దృష్టి శక్తి, ధైర్యం, వేగం, పోరాట ప్రతిభని ఇక్కడ పెంచుతూ ఉంటుంది. కానీ ఇది కోపం, ప్రమాదాలు మరియు ఆరోగ్య సమస్యలను కూడా సృష్టిస్తూ ఉంటుంది. 8వ స్థానానికి అధిపతి కాబట్టి అష్టమ స్థాన గ్రహాలతో ఈ దృష్టి అనేది శుభత్వంగా చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక మనము బుధుడిని తీసుకున్నట్టయితే బుధుడు మనకి 3వ స్థానానికి 6వ స్థానానికి అధిపతి అవుతాడు. బుధుడు దృష్టి తెలివితేటలు, కమ్యూనికేషను, వ్యాపారం మరియు విశ్లేషణటువంటి సామర్థ్యాన్ని పెంచుతూ ఉంటుంది. కానీ ఇక్కడ శత్రువులు, అప్పుల విషయంలో కొద్దిగా జాగ్రత్త అవసరం ఈ దృష్టి కారణంగా. ఇక బుధుడి తర్వాత మనం తీసుకున్నట్లయితే గురుగ్రహాన్ని తీసుకుందాం. గురువు మేషలగ్నానికి 9వ స్థానానికి 12వ స్థానానికి అధిపతి, అంటే త్రికోణాధిపతి. గురువు దృష్టి ఇక్కడ అదృష్టాన్ని, ఉన్నత విద్యని, ధర్మాన్ని, విదేశీ ప్రయాణాలని, ఆధ్యాత్మిక విషయానికి, సంపద, పేరు మరియు గౌరవ మర్యాదలు మొత్తం కూడా ఇక్కడ తెస్తూ ఉంటుంది. ఇక మనము శుక్రుని తీసుకున్నట్లయితే శుక్రుడు 2వ స్థానానికి 7వ స్థానానికి అధిపతి అవుతాడు. కాబట్టి శుక్రుడు దృష్టి ఈ యొక్క మేషలగ్నం మీద ఉన్నప్పుడు సంపద, సౌకర్యాలు, మంచి భాగస్వామి, కళలు, కోరికలు మొత్తం కూడా నెరవేరుస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఇది స్వల్ప ఆటంకాలను కూడా కలగజేస్తూ ఉంటుంది. ఇక శని దృష్టిని తీసుకొద్దాం. మేషలగ్నానికి లాభాధిపతి 11వ స్థానానికి, అదేవిధంగా 10వ స్థానానికి అధిపతి అవుతూ ఉంటారు శని దృష్టి ముఖ్యంగా శని అంతర్దశల్లో ఆర్థిక ప్రయోజనాలు ఇచ్చినా మానసిక చికాకులు, ఆరోగ్య సమస్యలు, అడ్డంకులు ఇక్కడ కలగజేస్తూ ఉంటాడు. ఇక తదుపరి మనం తీసుకున్నట్లయితే రాహుగ్రహం. మరి ఈ రాహుగ్రహం అనేది దృష్టి మేషలగ్నం మీద దృష్టి పెట్టడం వల్ల సాధారణంగా ఎక్కువ శాతం కూడా ఊహించేటువంటి ఫలితాలు